సులోచన అమ్మో వీడు వస్తున్నాడు. ఏమైంది? పొద్దున్నే ఇల్లు ఉడుస్తుంటే కాలు జారి పడ్డానండి. 10 సంవత్సరాలైన ఆ కాలు జారావు కానీ ఇలాంటి కాలు మాత్రం బాగా జారుతుంటావు నువ్వు. ఇల్లేంటి ఇంత చిందరవందరగా ఉంది? అదేనండి ఇల్లు ఉడుస్తుంటేనే కాలు జారి పడ్డాను. టెన్షన్ పడకండి నేను ఊడుస్తా. సరే కూర్చోలే, ఊడ్చేస్తాలే, కూర్చో. నడుము పట్టేసిందంటే చూసారా, మీరు కొద్దిసేపు ఇల్లు ఉడిచినందుకే నడుము పట్టేసింది అంటున్నారు. మేము పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో ఏనాడైనా గుర్తించారా మీరు? నా మీద జాలి పడుతున్నావు, సెటర్ వేస్తున్నావే? అబ్బా, మీ మీద నేను ఎందుకు సెటర్ వేస్తానండి? ఏదో సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్తున్నా అంతే. వంట ఏం చేసావు? నేనెక్కడ వంట చేశాను? ఉదయం వంట చేద్దాం అనుకునే లోపు ఆపు ఆపు, కాలు జారి పడిపోయావు. సర్లే హోటల్కి వెళ్ళి నేను ఏదన్నా రెండు ఇద్దరు. హోటల్ ఫుడ్ పడదుగా. హోటల్ ఫుడ్ పడదుగా. హైదరాబాద్ లో ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్న అన్ని బిర్యానీ దొబ్బితున్నావు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు హోటల్ ఫుడ్ పడదా అంటున్నావంటే? అంటే ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయిల్ ఫుడ్ ఎందుకా అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇంతకీ ఏమంటున్నావే? ఏదో ఒకటి ఇంట్లో వండితే బాగుంటుందిగా. నాకు వంట రాదుగా. వండింది ఏదో ఒకటైనా వంక పెట్టకుండా తింటా. అంటే నా చేత ఇప్పుడు వంట చేయించాలని ఫిక్స్ అయ్యావు అనమాట. అయ్యో, నేను కావాలని మీ చేత వంట ఎందుకు చేస్తానండి? సరే పడుతూ లేస్తూ నేనే వంట. వద్దులే వద్దులే, కూర్చో కూర్చో. నువ్వు పడొద్దు లేవద్దు, అంటాలేదో నేనే పడతా. సరే గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? సింక్ లో ఉన్నాయి. తోమలేదా? తోమదాం అనుకునే లోపు ఆపు. పని మనిషి అంటే దారుణం అయిపోతుంది నా బతుకు. వంగని మొగాన్ని కూడా ఎలా వంచుకున్నానో ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు వంగి పని చేస్తుంటే చూడటానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? ఈ మొగాళ్ళందరూ ఆడాలని బాత్రూమ్ లో సబ్బు బిల్ల అనుకుంటారు, కానీ మనం సబ్బు బిల్లలం కాదక్క, అగ్గి పెట్టెలో అగ్గి పుల్ల లాంటి వాళ్ళం. మన గాలి మండింది అనుకో మొగాళ్ళందరూ మాని మాస్ అయిపోవాల్సిందే. ఇదిగోండి అక్క చెల్లెళ్ళు, రోడ్డులో సేఫ్ గా వెళ్ళాలంటే హెల్మెట్ ఉండాలి. మన ఇలాంటి మొగుల దగ్గర సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతుండాలి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైంది బంగారు? ఏమైంది బంగారు? ఏమైంది బంగారు? ఎవరో ఇక్కడ కొబ్బరి నుండి పోసారండి, జారి పడ్డాను. ఆయన నువ్వేంటి బంగారు ఇక్కడ ఉండేదాన్ని అక్కడ ఎందుకు వచ్చావు? అంటే అది మీ నన్ను ఒక్కరు అన్ని పనులు చేస్తున్నారు కదా, సహాయం చేద్దామని వచ్చాను. ఆహా, ఇంత క్వాలిటీ ఉన్న బంగారు ఏ బంగారు షాప్ లో దొరుకుతుంది? నాకు దొరికావు బంగారు. అదేంటి మీ కళ్ళలో ఒక మీనింగ్, మీ మాటలో ఒక మీనింగ్ అనిపిస్తుంది నాకు. బంగారు నువ్వు ఏ మీనింగ్ తో మాట్లాడతావో నేను కూడా అదే మీనింగ్ తో మాట్లాడుతున్నా బంగారు. సర్లేని ముందు డాక్టర్ ని పిలిపించండి. అలాగే డాక్టర్ గారు. వాట్ హ్యాపెన్? మా ఆవిడ కాలు జారి పడిపోయింది సార్, ఒకసారి చూడరా. 1 సెకండ్. ఆవిడ కాలే కాదు, నడుములో వెనకాతల 2 బోన్స్ కూడా జారిపోయాయి. అంటే ఇప్పుడు మా ఆవిడ ఊపిరి సినిమాలో నాగార్జున గారి లాగా ఇలా పడుకొని ఉండాలా డాక్టర్? అన్ని రోజులు అవసరం లేదయ్యా, ఓ 3 నెలలు పడుకుంటే సరిపోతుంది. మధ్యలో నువ్వు లేవాలనుకున్నావు అనుకో జీవితాంతం పడుకోవాలి. అయితే పడుకుంటా. థ్యాంక్ యూ డాక్టర్. 3 నెలలు ఇంటి పని మొత్తం మీరు ఒక్కరే చేయాలంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? బాధ పడకూడదు బంగారు. ప్రతి టీవీకి రిమోట్ ఉన్నట్టు ప్రతి ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ ఉంటది బంగారు. సార్ ఇక్కడ ఏసీ రిపేర్ చేయాలని కాల్ చేశారు. మళ్ళీ ఇదే వచ్చి ఏసీ పాడైతే పిలిచాను బంగారు. ఏసీ పాడైతే రిపేర్ చేయడానికి మొగోళ్ళు వస్తారు, ఆడది వచ్చింది ఏంటి? అన్ని రంగాల్లో ఆడదే ముందుండాలని చెప్పే దాంట్లో నేను ముందుంటాను బంగారు. ఏ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీ పనులు కానివ్వండి, స్టార్ట్ చేయండి. ఆయన రూమ్ లో ఏసీ బాగానే పనిచేసేది కదా, సడన్ గా ఎలా పాడైపోయింది? పనిచేసే వాషింగ్ మిషన్ సడన్ గా పాడవలా? సార్ బెడ్రూమ్ లోకి వస్తారా? వస్తున్నా. అమ్మా, నేను స్టార్ట్ చేసిన రివెంజ్ కు వీడు రిహార్సల్ చేస్తున్నాడా, రీప్లే చేస్తున్నాడా నాకేం అర్థం కావట్లేదు. సార్ మీ ఏసీ రిపేర్ అయిపోయింది. అయిపోయిందా? ఇంకా వెళ్ళొస్తా. ఇప్పుడు అర్ధరాత్రి మధ్యలో మళ్ళీ ఏసీ పాడైంది అనుకో, నేను నీకు ఫోన్ చేయడం, నువ్వు మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం అవసరమా చెప్పు? అందుకని ఈ రాత్రికి నువ్వు ఏసీ వేసుకుని బెడ్రూమ్ లో పడుకున్నావు అనుకో, పొద్దున కల్లా ఏసీ పని చేస్తుందో లేదో తెలిసిపోతుంది. అంతేనంటారా? పొద్దున కల్లా ఏసీ పని చేస్తుందో లేదో
ఏమర్థమైంది? ఆ కొబ్బరి నూనె పోసింది నువ్వే అని అర్థమైంది. మీరు తలుచుకుంటే మమ్మల్ని వంగోబెట్టగలరు, మేం తలుచుకుంటే ఇలా పడుకోబెట్టగలరు. అర్థమైందా? ఒకసారిలే. ఎలా లేస్తాను? నడుము పడిపోతుందని చెప్పాడు కదా డాక్టర్. అలా చెప్పమని చెప్పాను డాక్టర్కి నేనే. నీకేం పడిపోలే, నీ ఒలింపిక్స్ లో కూడా పాల్గొనొచ్చు. అరే నన్ను బాగా పనిచేస్తుంది. అదే మీరు ఫిక్స్ అయిపోతారు, ప్రయత్నం కూడా చేయరు. అదే ప్రాబ్లం మీతో. మీరు చిన్న పిల్లలే, మీదంతా కిట్టిపాటి గేమ్లే. మాదంతా నేషనల్ గేమ్లు. మా తాకిడి తట్టుకోలేరా మీరు? మేము అసలు మైండే పెట్టాం మీ మీద. పెడితే మామూలుగా ఉండదు, టార్చరే, మైండ్ పని చేయదు మీకు. ఈ చిట్కాకి ప్రతి చిట్కా చేయమని చెప్పిన నాగబాబు గారికి నా ధన్యవాదాలు. ఈ రోజు మన యుఎస్ ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు? చాలా మంది స్టార్లు వచ్చారు, చాలా మంది గెస్ట్లు వచ్చారు. కానీ ఫస్ట్ టైం జబర్దస్త్ టీమ్ సుడిగాలి సుధీర్ వస్తున్నాడు రా. ఆడోడు కొత్త టీం అది. కొత్త టీం అంటే పెట్టరా, చాలా ఫేమస్. ఏమో మీకు తెలుసు కదా? సుధీర్ ఎందుకు తెలియదు? చంద్ర టీమ్ లో చేస్తుంటాడు. హైపరాది టీము. చంద్ర టీమ్ లో సుధీర్ ఎవడో నాకు కూడా తెలియదు, కానీ ఎవడో తెలిసి యాడ్ చేయాలి. మనం అర్థమైందా? ఎవరాడు? సుధీర్ ఆడే. సుధీర్ ఆడా? ఖచ్చితంగా ఆడే సుధీర్ అని ఎట్లా చెప్తారు సార్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన అలా ఒంగొని చూస్తాడు చూడు కిటికీలోంచి. మీరందరూ తెలిసినట్టు యాక్ట్ చేయండి. ఆడు ఏం చెప్తా నవ్వుతున్నది, ఓకేనా? అదేంటి సుధీర్ వస్తున్నాడు ఇంకా రాలేదు? అదే చూస్తాం ఇంకా రాలేదని. Excuse me. I am Sudir who came from India from Jabardast who entertained the Telugu people here. టాయిలెట్ సార్, బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. నేను సుడిగాలి సుధీర్ సార్. సార్ మీరా? తెలుగులో మాట్లాడచ్చు కదా సార్? అంటే అమెరికా వచ్చి కదా ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగుంటది అని చెప్పని. ఇన్ని ఎక్స్ట్రా చేయడం వల్ల ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తారు. వీళ్ళందరూ ఎవరు మనోళ్ళేనా? మన ఫ్యాన్సే సార్. ఎత్తనే సుధీర్ అంటే. సుధీర్ ఇది కావాలి. హాయ్ సుధీర్. హాయ్ అండి. Nice to meet you. Nice. Thank you. మీ ఫ్యాన్ సార్. ఓ మా ఫ్యాన్. పిచ్చ ఫ్యాన్. జబర్దస్త్ చూస్తుంటారు అందరూ. లాస్ట్ వీక్ మీ స్కిట్ చూసి పడి పడి నవ్వాడు సార్. అవునా? ఏరా ఏ స్కిట్ చూసారా? మామూలు అవ్వలేండి బాబు. ఇవిడు సంజయ్ గారని మంచి మంచి లేడీ కానిస్టేబుల్. లేడీ కానిస్టేబుల్. నమస్కారం అండి. ఈవిడ రాణి గారని ఈవిడ కూడా. ఈవిడ కానిస్టేబుల్ కాదు కాదు కాదు, కమిషనర్ ఈవిడ. ప్రయాణం అది బాగా జరిగింది కదా? ఏంటండి ప్రయాణం బాగా జరిగింది? నేనేం చెప్పాను మీకు? నాకు ఎకానమీ క్లాస్ చేయండి అన్నారు, మీరు బొక్కలు బిజినెస్ క్లాస్ చేశారు. పెద్ద పెద్ద మంచాలు ఉన్నాయి అక్కడ, పడుకోమంటారు. ఏం పడుకుంటాం? ఒక్కడనే పడుకోవడం నాకు చాలా చిరాకు. ఫస్ట్ టైం వచ్చాడా ఫ్లైట్ లో? వీడికి తెలియదు ఎకానమీకి ఫస్ట్ తేడా తెలియదు వీడికి. ఏంటిది? ఏ లేదు సార్, నెక్స్ట్ టైం కంపల్సరీ ఎకానమీ క్లాస్ చేస్తాం, ఓకేనా? ఓకే. కార్ ఏం పెట్టారు? ఇండికా. ఇండికా సార్. ఇండికా? నేను ఎక్కను సార్. కార్ ఎక్కడ నడుచుకొచ్చేస్తారు. కార్ ఎక్కడ నడుచుకొచ్చేస్తాను ఎవరు చెప్పాడా? నేనేంటో తెలుసా? ఇండియా రేంజ్ ఏంటో తెలుసా? తెలుసు, అందుకే ఇండికా పెట్టాం సార్. బెంచ్ ఉంటే వస్తా అని చెప్పా. ఉందా నేను వెళ్ళిపోలా. ఇండియా ఇండియాలో పెద్ద స్టార్ ని. నేను మామూలు ఫాలోయింగ్ లేదు. అమ్మాయిలు పేక్ కోసుకున్నారు సుధీర్ అంటే. అబ్బా చెప్పడం మర్చిపోయాను, ఈవిడ కూడా మీకు మంచి ఫ్యాన్ సార్. మీరు రావడం లేట్ అని చెప్పి కట్ చేసుకుంది సార్ ఆవిడ. ఈవిడ ఎక్కడమ్మా? ఎక్కడ చేస్తున్నారు? మీరు రావడం లేట్ అని నేల్స్ కట్ చేసుకుంది ఈవిడ. నాకు బెంచ్ ఉంటే వస్తాను, లేదంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే రైట్. బెంజ్ రెడీ. బెంచ్ రెడీయా? వావ్, ఇది బెంజ్ లేటెస్ట్ వర్షన్ కదా? అవునండి. ఇండియాలో నేను కూడా సేమ్ ఆర్డర్ చేశాను, వస్తుంది 1 వీక్ లో. మీరు ఫస్ట్ టైం బెంచ్ ఎక్కడం? లేదండి, నేను ఎప్పుడు బెంజ్ తిరుగుతాను. మీది ఇండికేనా? సార్ స్టీరింగ్ ఏంటి సార్? లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇక్కడ. అమ్మో, నేను లెఫ్ట్ సైడ్ ఉంటే నా భయం. నాకు రైట్ సైడ్ ఉంటే సార్ మీరు ఇంటికి వచ్చండి. సుధీర్ బాయ్. సుధీర్ బాయ్. సుధీర్ మన హోటల్లో కలుద్దాం. అది ఈవెంట్ లో. సారీ, మీరు హోటల్లో కలిస్తే సాయంత్రం పోలీస్ స్టేషన్ లో కలాలి మళ్ళీ మేము. మరి ఇక్కడ దీనికి ఆ బ్రేక్ యాక్సిలరేటర్ ఎక్కడ ఉంటాయండి? ఎవరు దాల్దారు ఉంటుంది సార్, మీ కాబట్టి మీరు వేసుకోండి. మీరు ఎన్ని నుంచి ఉంటున్నారండి యూఎస్ లో? యూఎస్ 20 years నుంచి ఉంటున్నాను సార్. 20 years నుంచి ఏం చేస్తున్నారు సార్? ఇక్కడే ఉంటున్నాం సార్. ఏంటి కార్లోనా? జోకేసండి బాబు, నవరా? చెప్పాలిగా జోక్ వేస్తున్నట్టు. సార్ జోకేసారా? చెప్పాలి కదా సార్ నాకు. హోటల్ వచ్చిందా? ఇంకా రాలేదు. ఒక్క నిమిషం.
బ్రేక్ ఎత్తకాలి సార్, ఎక్కడ చూడాలి ఒకసారి. బ్రేక్ ఎత్తగాలా? ఓకే రండి సార్. స్టీరింగ్ అలా వదిలేచ్చా సార్? కావాలి పట్టుకెళ్తారా మీరు? వదిలేండి. హలో, నెక్స్ట్ గెస్ట్ కి ఆడి కావాలా? ఆడి కావాలట్రా? రెడీ రెడీ రెడీయా? ఏం చేస్తున్నాడు సార్? ఆడి ఆడియా? మరి ఇందాక నేను వచ్చేటప్పుడు బెంజ్ స్టార్ హోటల్ ఏమన్నా వేసారా? వేసాం సార్. ఏది స్టార్ హోటల్ అగండి. స్టార్ హోటల్ పిచ్చి పిచ్చి నాటకాలకు ఉందా? అయ్యేం సార్, 5 స్టార్ హోటల్ ఏమన్నా అక్కడ ఎన్ని స్టార్లు ఉన్నాయి? ఒకటే ఉందండి. మిగతా 4 మా ఊరు జరుగుతున్నారే 4 ఓకేనా? అలా అయితే ఓకే. నేను ఇండియా ఫోన్ చేసుకోవాలి ఒకసారి, ఫోన్ ఉంటే. ఇగోండి సార్. ఇదే నెట్వర్క్ లేదు. అది ఇండియా సిమ్ సార్, ఫ్రీ. ఓ జియో దన్ దన్ దన్, ఓ జియో దన్ దన్ దన్. చాలా ఇంపార్టెంట్ ఫోన్ సార్. నేను నా లైఫ్ అండ్ డెత్ ఫోన్ సార్. అది అర్జెంట్ చేసుకోవాలి. ఒక బ్యాలెన్స్ ఉన్న ఫోన్ ఇవ్వండి, నెట్వర్క్ వచ్చేది. హలో, రష్మి. మే అబ్బి ఆయారే. అభి వచ్చాడండి. అభి ఎందుకు వస్తాడు సార్? అభి ఆరాయా అన్న. రష్మి సారీ రే, शाम को वीडियो कॉल करूंगा. నేను పేమెంట్ తీసుకొని స్టేజ్ ఎక్కను, తెలుసు కదా సంగతి. ఓకే, ఎవరు లేరు. ఓకే బాయ్. ఇలానే రూమర్స్ వెళ్తున్నాయి బయటికి. నేను అసలు ఫోన్ ఎత్తలేదు. కొంచెం మొత్తం జరగకూడదు. సాయంత్రం నాకు డిన్నర్లోకి ఏం అరేంజ్ చేశారు? మీకు పప్పు పాలకూరనే దొండకాయ ఎప్పుడు సార్? నాకేం కావాలో లిస్ట్ రాసుకోండి. చెప్పండి సార్. ప్రాన్స్ బిర్యానీ, చికెన్ మంచూరియా, శబాష్, మటన్ కీమా, ఓహో, అపోలో ఫిష్. ఓకే సార్. ఎంతసేపు పడుతుంది ఎన్ని రావడానికి? ఇవి రావు సార్, ఏ ఇక్కడ దొరకవు. రాత్రి మంది ఏం చెప్పారు? బ్లెండెడ్ స్కాచ్ చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. మందు ఒకటేనా? మందు తర్వాత మరి దొరుకుతాయా? రష్యన్, అమెరికా? రష్యన్ చికెన్ ఒక ప్లేట్ రాసుకోండి. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఓకేనా? ఈ టాస్ తట్టుకోలేకపోతున్నారా? ఏంటాడు? ఏమో కొంచెం ఓవర్ చేస్తున్నాడు. ఏంటి సార్ ఇది? ఏసీ రిమోట్ సార్. లోపల ఏసీ అది బొక్కలోది. మిషన్ కనబడట్లా, ఎక్కడ కనబడట్లా. ఇది పట్టుకొని నొక్కుతా ఎక్కడ కూర్చోాలి నేను? సార్ సెంట్రల్ ఏసీ సార్. సెంట్రల్ ఏసీ అంటే నాకెందుకు సార్? ఎక్కడ పట్టుకొని నొక్కుతూ ఉండాలి నేను? ఈ రూమ్ నచ్చలేదండి నాకు. వేరే రూమ్ ఏదండి, వేరే హోటల్ కానీ లేండి ఏదైనా. నేను చెప్పాను ఆల్రెడీ నాకు స్వీట్ రూమ్ కావాలి. సార్ మంచి రూమే సార్. నాకు నచ్చలేదండి, నాకు వేరే రూమ్. లాస్ట్ ఇయర్ నాగబాబు రోజా రోజు పెద్ద పెద్ద సూట్ రూమ్లు ఇచ్చాం. నేను నాగబాబు రోజా గారు ఈక్వల్ అనుకుంటే ఏంటి? నాగబాబు రోజా గారితో కంపేర్ చేస్తా ఏంటి? నాగబాబు రోజా గారు ఎవరు? స్టార్స్. నేను ఎర్రి పప్ప. ఓకే సార్, ఈక్వల్ చెప్తారేంటి? నేను చూసుకుంటాను సార్. మీరు ఎంత ఎర్రి పప్ప నాకు తెలియదు సార్. ఇలాంటి పంచులు రాయద్దు, నీకు దండం పెడతాను. మరి ఈవినింగ్ ఈవెంట్ లో మీరు చేసే స్కిట్ నాకు ముందే చెప్పాలి సార్. ఈవినింగ్ ఈవెంట్ లో ముందు స్కిట్ నాకు చెప్పాలి సార్. షోకే చెప్పరు, మళ్ళీ అక్కడ ఈవెంట్ ముందు చెప్తారంట. నా సంగతి తెలుసా? జబర్దస్త్ స్టేజ్ ఎక్కేదాకా ఏ స్కిట్ చేస్తాను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గా చెప్పను నేను. మీకు కూడా తెలియదు. అది నా రేంజ్ ఇండియాలో. నన్ను ఎవడు అడగను కూడా అడగడు. ఏంటి ఆ మొహం ఏంటి అలా పెడతా? నిజంగా నా ఫ్యానేనా సార్? మీ పెద్ద ఫ్యాన్ సార్. లాస్ట్ వీక్ స్కిట్ చూసి పడిపోయినవాడు ఏరా? ఏ స్కిట్? మామూలు అవ్వలేదు సార్ ఆడు. వచ్చేస్తాం. ఇది పేమెంట్ ఎంత అనుకున్నాం? $5,000 అనుకున్నాం కదా. అవును, లాభం లేదు. 2500కి. ఇక్కడ ఆర్గనైజ్ రావడు నేనే సార్. జాగ్రత్తగా ఉండాలి కదా, మినిమం సెన్స్ ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలిగా. ఏమేం సార్? ఏమైందేంటి? నా పాస్పోర్ట్ కనిపించట్లేదు, వెళ్ళి ఎతకండి. పాస్పోర్ట్ కనబడట్లేదు, లోపలికి వెళ్ళి చేస్తారేంటి? ఇగో కాల్ కూడా వేసారా? అసలు కాల్ కూడా వేస్తారా సార్? చెయ్య. ఎవరితో మాట్లాడతారు తెలుసా? సుడిగాలి సుధీర్. అయితే ఏంట్రా? ఇక్కడ యూఎస్ పాస్పోర్ట్ పోతే అడుక్కున్నతో సమానం, అర్థమైందా? అడుక్కుని అడుగుతానా సార్? కూర్చోమంటారండి సార్, ఎతకండి సార్. నేను ఇండియా వెళ్ళాలి కదా సార్, సాయంత్రం ప్రోగ్రామ్ అయిపోయింది. సాయంత్రం చేసి కిట్ చెప్పరా మాకు? అలా అంటారండి సార్. చెప్పరా సార్ మంచి జోక్ చెప్తా సార్. ఒక చేమ ఏనుగు సార్ 2 స్విమ్మింగ్ పూల్ లో దిగుతాయి సార్. ఓకే. చేమ మునగదు సార్, ఏనుగు మునిపోయింది సార్. ఎందుకు? చేమ ఎందుకు మునగలా తెలియదు, నువ్వే చెప్పు. ఆ ట్యూబ్ వేసుకుంది. ఎక్కడ నవ్వాలి మేము? జోగా ఇది జోగా? ఇవి చెప్పడానికి వచ్చావు? అక్కడి నుంచి వచ్చావా? అవును సార్. రేపు ఈవెంట్ లో ఏం చెప్తాం అనుకున్నారా? ఇదే జోక్ చెప్తాను సార్. రేపు ఈవెంట్ లో ఇవే కర్ర అందుకోండి. సార్ 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 నా పాస్పోర్ట్ ఇస్తే వెళ్ళిపోతాను సార్ ఇండియాకి. సార్ సుడిగాలి సుధీర్ సార్. సుడిగాలి నెమ్మది కూడా రా. సుడిగాలి మామూలు ఉండదు సార్. యూఎస్ వచ్చారంటే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి?